అందరికీ నమస్కారం. నా పేరు రమ. వద్దంటే వదిలేస్తానా 4వ భాగం. అవి అక్క ఈ ముద్దు దానికి పెట్టలేదని తెగ ఫీల్ అవుతున్నారు మా బావగారు అంది. సూర్య ఏంటి బావగారా, నేను నీకు బావేంటే అన్నాడు. మా అక్కను పెళ్లి చేసుకుంటున్నావు కదా అందుకే అలా అన్నాను. అవి జానుని అడిగింది. అక్క నేను తప్పుగా చెప్పానా? లేదు, నా చెల్లెలు ఎప్పుడూ అలా చేయదంది. అవి సూర్యని చూస్తూ అది మా అక్క. అక్క నీకెవరు దొరకలేదా? పోయి పోయి ఇన్ని పెళ్లి చేసుకుంటున్నావు? సూర్య అవిని నాకేమైందని అలా అంటున్నావు? అవి మీ కోపం ఎప్పుడు ముక్కు మీద ఉంటుంది కదా, మా అక్కను చూస్తుంటే అమాయకురాల్లాగా ఉంది, ఎలా వేగుతుందో ఏంటో నీతో అని అంది. అబ్బా, నీకు ఐస్ క్రీమ్ కావాలంటే రోజు వచ్చి ఇక్కడే తిని బిల్లు నేను పే చేస్తాను, అంతేకాని జాను నాకు దూరం చేయక తల్లి నీకు దండం పెడతానన్నాడు. జాను సూర్య ఎక్స్ప్రెషన్కి నవ్వుని కంట్రోల్ చేసుకుంటుంది. అది గమనించిన సూర్య, జాను నవ్వు ఆపుకుంటున్నావు కదే, ఇంకా ఆపుకోలేక పెద్దగా నవ్వేసిద్ది జాను. సూర్య నీ ఎక్స్ప్రెషన్స్కి నాకు నవ్వు వస్తోంది, నువ్వు ఒక చిన్నపిల్లలాగా కనిపిస్తున్నావు, నేను అలా చూస్తూ ఉంటే నాకు ముద్దు పెట్టాలనుంది అని అంది. జాను ఏమందో తెలుసుకొని నేనేంటి ఇలా అన్నాను అని అంటూ తన నాలిక ఖర్చుకుంది. సూర్య నిజంగానా, నీకు నన్ను చూస్తుంటే ముద్దు పెట్టాలని అనిపిస్తోందా? అయితే మరి పెట్టుకో అని అంటూ ఉండగా అవి అరే చిచి ఆపండి, నేను ఇక్కడే ఉన్నానని మర్చిపోయారా మీరు అని అంటుంది. ఇప్పుడు వాళ్ళు సారీ అవి అని అంటారు. సరిపోయింది, ఇంకా మీ రొమాన్స్ ఆపితే ఇక మనం వెళ్దామా? వాళ్ళు ఓకే అని బిల్ పే చేసి వెళ్తారు. అవిని తన ప్లేస్ దగ్గర డ్రాప్ చేసి తనకు ఒక బ్యాగ్ ఇచ్చింది జాను. ఏంటక్క ఇది అని అడిగింది. ఇది నీ ఫ్రెండ్స్కి ఐస్ క్రీమ్, సూర్య వాళ్ళ కోసం కూడా తీసుకున్నాడు, వాళ్ళకి ఇవ్వు, హ్యాపీగా ఫీల్ అవుతారు అంది. అవి థ్యాంక్స్ బావు గారు అని అంది. జాను అవి నీ నెంబర్ ఇవ్వు, కాల్ చేస్తానంది. అవి తన నెంబర్ తీసుకొని సేవ్ చేసుకొని తనకు బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. అవి ఐస్ క్రీమ్ పిల్లలకి ఇచ్చి తన ఇంటికి వెళ్ళిపోయింది. జాను తను చాలా అల్లరి పిల్ల కదా సూర్య అంది. అవును జాను, కానీ తను ఎందుకో చాలా బాధపడుతోంది, అది మర్చిపోవడానికి బయటకలా అలర్గా కనిపిస్తోంది అంతే. నీకెందుకు అలా అనిపించింది ఏమో, మరి తన ఫేస్ చూస్తే నాకు అలా అనిపించింది అంటాడు సూర్య. కావాలంటే తను ఫోన్ చేసినప్పుడు అడుగు, తనే చెబుతుంది, తన సమస్య ఏంటో కనుక్కో అంటాడు సూర్య. జానుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను వెళ్ళిపోతాడు. సూర్య వెళ్ళగానే తన నానమ్మ ఏంటి సూర్య ఇంత ఆలస్యం అయిందేంటి, దానికి తను మొత్తం అంతా చెప్తాడు. సూర్య నానమ్మ కూడా నవ్వుతూ అయితే బాగా అల్లరిపిల్ల అన్నమాట. అవును నాని అని అనేసరికి జాను ఎలా ఉంది? బాగుంది నాని. ఏ సూర్య ఎల్లుండి మనం తనని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, నేను తన నాన్నగారితో మాట్లాడాను అని చెప్తుంది. ఇంకో ఒక నెలలో పెళ్లికి ముహూర్తం ఉంది. సూర్య సంతోషంగా తనని కౌగిలించుకొని థ్యాంక్స్ నాని అన్నాడు. మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు 10 రోజుల్లో వస్తున్నారు సూర్య, మీ నాన్న ఇందాకే నాకు చెప్పాడు. సూర్య తన కుటుంబంతో కలిసి జాను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చాముండేశ్వరి గారు జాను నాన్నగారితో ఇద్దరికీ పెళ్లి ఇష్టమే అయినా కొన్ని పద్ధతులు ఉంటాయిగా, అందుకే ఇప్పుడు అందరం కలిసి వచ్చాం. జాను వాళ్ళ నాన్నగారు అయ్యో మీరు పెద్దవారు, మీకు తెలియంది ఉండదుగా, మీరు ఇలా రావడం మాకు కూడా ఆనందంగానే ఉంది అన్నారు. ఇంతలో సూర్య పిన్ని అన్నయ్య జానుని పిలిచి తీసుకురండి అని అంది. జాను స్నేహితులు తను తీసుకుని వచ్చి సూర్య ఎదురుగా కూర్చోపెట్టారు. సూర్య జానుని అలా చీరలో చూసి నిశ్చేష్టుడయ్యాడు. తన ముందు ఎవరో చిట్క వేయడంతో ఈ లోకంలోకి వచ్చి తల ఎత్తి చూశాడు. సూర్య ఏయ్ నువ్వేంటే ఇక్కడ అని అన్నాడు. తను నవ్వుతూ మా అక్క పెళ్లి చూపులకు నేను లేకపోతే ఎలా బావగారు అని అంది. సూర్య కుటుంబం అంతా కూడా ఎవరు ఈ అమ్మాయి అని అలాగే చూస్తూ ఉన్నారు. ఇంతలో సూర్య నాని నేను చెప్పాను కదా నిన్న నీకు, ఆ అమ్మాయి తనే అని అన్నాడు. చాముండేశ్వరి ఓహో నువ్వేనా అది, హా బామ్మ మీ మనవడు నా గురించి చెప్పేశాడా అని అంది. అల్లరి పిల్ల అని అంది ఆవిడ నవ్వుతూ. నా గురించి తర్వాత, ముందు మా బావగారి సంగతి చూడండి, మా అక్కను ఎలా చూస్తున్నాడో అంది. సూర్య కోపంగా అవిని చూసి అంకుల్ నేను జానుతో మాట్లాడాలని పైకి లేచి సూర్యని అలా గార్డెన్లోకి తీసుకెళ్ళింది జాను. తోటలోకి వెళ్ళగానే చుట్టూ చూసి వెంటనే తను చేయి పట్టుకొని వెనకకు లాగి తనను గట్టిగా కౌగిలించుకొని చీరలో ఇంత అందంగా ఉన్నావేంటే, నిన్ను ఇలా చూస్తూ ఉంటే నేను కంట్రోల్ తప్పుతానేమో అనిపిస్తోంది. జాను ఏంటి సూర్య ఇది ఎవరైనా చూస్తే బాగోదు, ఇక్కడ ఎవరూ లేరులే అని తన పెదవులతో జాను పెదాలను బంధించాడు. సూర్య ఇలా ముద్దు పెట్టుకుంటాడని అసలు ఊహించని జాను షాక్తో అలా నిల్చుంది. తనని వదిలి ఏంటే అలా బొమ్మలా ఉన్నావు? జాను సూర్య గుండెల మీద కొడుతూ ఏంటి సూర్య ఇది, నువ్వు బ్యాడ్ బాయ్, కాసేపటి వరకు నేను గుడ్ బాయ్నే, నువ్వే నన్ను ఇలా బ్యాడ్ బాయ్లా చేసేసావు, నాకు ఇంకా కావాలి ప్లీజ్ అన్నాడు. జాను తన పెదవుల మీద చేతిని అడ్డుపెట్టి తన తలని అడ్డంగా ఊపుతోంది. వద్దు అని. సూర్య తన చేతిని తీసి ఇందాక నువ్వు ఏదో లోకంలో ఉండి నేనేం చేశానో కూడా నీకు తెలియలేదు కదా, అందుకే ఇప్పుడు ఒకసారి ప్లీజ్ ఫీల్ అవ్వు జాను, ఆ అనుభూతి మధురంగా ఉంటుందని ఇంకోసారి తన పెదాలు అందుకున్నాడు. ఈసారి జాను సూర్యకి సహకరిస్తోంది. జానుకి ఊపిరి కష్టంగా ఉందని తనను వదిలి నవ్వుతూ చాలా బాగుంది జాను ఇంకోసారి అన్నాడు. జాను నా వల్ల కాదు బాబు అని ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి చాముండేశ్వరి పక్కన కూర్చుంది. నా మనవడి కోపం ప్రేమ అన్నీ ఎక్కువే, తను ఎప్పుడూ ఒక అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు, తను నేను చూడగానే ఇష్టపడ్డాడు, మాకు కూడా నువ్వు నచ్చావని జాను తనని ముద్దు చెప్పింది చాముండేశ్వరి. జాను అలా వెళ్ళగానే అవి సూర్య ముందుకొచ్చి ఏంటి బావగారు మా అక్కని ఊపిరి కూడా తీసుకొనివ్వట్లేదు? అవును
నువ్వు చూసావా అని అన్నాడు. అవి చూడడమే కాదు, నా మొబైల్లో కూడా బంధించానంది. సూర్య, ఏంటి నువ్వు అనేది? అవును బావగారు, నేను చెప్పింది నిజమే. సూర్య, ఇది నా కొంప ముంచెతుంది అనుకొని అవి ఆ ఫోన్ ఒక్కసారి ఇలా ఇవ్వమ్మా అని బతులాడతాడు. అబ్బా, ఫస్ట్ టైం మీ ఫేస్లో భయం కనిపిస్తోంది, కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఎలా ఏడిపించారు మీరు నిన్న. ఇప్పుడు ఇది ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తే ఎలా ఉంటుంది, ఒక్కసారి ఊహించుకోండి అని అంది అవి. ప్లీజ్ అలా చెయ్యకు. లేదు, నేను ఇప్పుడే ఇది అందరికీ చూపిస్తాను అని అంటూ వెళ్తూ ఉంటే తన వెంట పడుతున్నాడు సూర్య. అవి తోట మొత్తం పరిగెడుతుంది. సూర్య కూడా తన వెంట పరిగెడుతూ ఉన్నాడు. అవి అలసి ఒక చోట ఆగింది. సూర్య తన ముందుకు వెళ్ళి నిల్చొని తన చెంప మీద చేయి వేశాడు. అవి వెంటనే ఉష్ అని అంది. అబ్బా అని అనేసరికి సూర్య, ఎవరు కొట్టారు నిన్ను? అవి, నన్ను ఎవరు కొట్టలేదు అని అంది. మరి నీ చెంప మీద ఈ చేతి వల్ల గుర్తులు ఏంటి? అది అది అంటే తల కిందికి దించి ఏడుస్తోంది. చెప్పు, ఎవరు కొట్టారన్నాడు. మా నాన్న అంది చిన్నగా. ఎందుకు? ఆలస్యంగా ఇంటికి వెళ్ళాను కదా, అందుకే. ఆయన, ఇది నాకు మామూలే అని కన్నీరు తుడుచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. సూర్య కూడా వెళ్ళి జాను పక్కనే కూర్చున్నాడు. ఏంటి సూర్య, అప్పుడే వెళ్ళి నీ కాబోయే భార్య పక్కన కూర్చున్నావు అని అంది నాని. సూర్య సిగ్గుపడుతూ, అలా ఏం లేదులే నాని అని అన్నాడు. చాముండేశ్వరి గారు, జాను ఇంట్లో వారితో కూడా ఇంకో 15 రోజుల్లో ఒక ముహూర్తం ఉంది, ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం, ఆలోపు మా పిల్లలు కూడా వచ్చేస్తారనంది. వారు కూడా అందుకు సరే అని ఒప్పుకున్నారు. ఈలోపు మేము కూడా నిశ్చితార్థంకి ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. చాముండేశ్వరి గారు, ఇక మేము బయలుదేరుతామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. సూర్యకి జానుని చీరలో చూసినప్పటి నుంచి తన మనసులో జానునే ముద్రించుకుపోయింది. ఇక తనని ముద్దు పెట్టుకున్న తర్వాత తలుచుకొని ఏదో లోకంలో తన మనసు విహరిస్తూ ఉంది. ఇక్కడ జాను పరిస్థితి కూడా అలానే ఉంది. అది తలుచుకుంటూ ఉంటే జాను బుగ్గల సిగ్గుతో ఎరపెక్కుతున్నాయి. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సూర్య తమ్ముళ్ళు చెల్లెలు కూడా వచ్చేసారు. సూర్య జానుతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో జానుతో బయటకు వెళ్ళినప్పుడు అవిని కూడా కలుస్తున్నారు. అలా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. సూర్య ఫ్యామిలీ జాను ఇంటికి వెళ్ళారు. అవిని కూడా జాను సూర్య ఆహ్వానించడంతో జాను ఇంటికి వెళ్ళింది. అవి జానుని చాలా అందంగా తయారు చేసింది. అక్క, బావగారు ఇలా చూసారంటే ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో. జాను సిగ్గుతో తలదించుకుంది. సూర్య జాను ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాడు. అవి సూర్య చూపులు గమనించి, హలో బావగారు, కొంచెం వెయిట్ చేయండి. సూర్య, హే కోతి, ఎప్పుడే స్టార్ట్ చేసావని అల్లరి అన్నాడు. ఇక్కడ నేను లేకపోతే మీకు బోర్గా ఉంటుంది. సూర్య అమ్మ నాన్న జాను తల నిమురుతూ, అవును తల్లి, నువ్వు లేకపోతే నిజంగానే బోర్ కూడా ఉంటుంది మాకు అని అవిని సూర్యను చూస్తూ, చూసారా ఆంటీ అంకుల్ కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు. సూర్య తమ్ముళ్ళు చెల్లెలు ఎవరు తను అని సూర్యని అడుగుతున్నారు. దానికి సూర్య చెప్తూ ఉంటే, అవి ఆగండి బావగారు, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను కదా. తన గురించి వాళ్ళకి పరిచయం చేసుకుంది. వాళ్ళు కూడా అవి అల్లరికి ఫిదా అయిపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్నది అవంతిక కదా, ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇంతలో ముహూర్తంకి టైం అవుతుందని అమ్మాయిని తీసుకురమ్మని పంతులు చెప్పడంతో అవి జానుని తీసుకొచ్చింది. సూర్య జానుని చూడగానే మతిపోయింది. అంత అందంగా ఉంది తను. తనని చూస్తూ ఎవరూ చూడలేదని మెల్లగా కన్ను కొట్టాడు. జాను సూర్యని కోపంగా చూసి వెంటనే చిన్న స్మైల్ ఇచ్చింది. జాను సూర్య తమ తల్లిదండ్రుల పక్కన ఎదురెదురుగా కూర్చున్నారు. జాను సూర్య అలా చూస్తుంటే సిగ్గుతో తలదించుకొని కూర్చుంది. సూర్య జానుని అలా చూస్తూ కూర్చున్నాడు. పంతులు గారు మంత్రాలు చదవడం పూర్తి చేసిన తర్వాత ఇరువురి పెద్దలతో తాంబూలాలు మార్చుకొని ముందుగా వధువు చేతికి వరుడు చేతికి ఉంగరం తొడిగించి, ఆ తర్వాత వరుడు చేతితో వధువుకి ఉంగరాన్ని తొడిగించి నిశ్చితార్థాన్ని శుభ్రంగా ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసి పెళ్లికి లగ్నపత్రిక రాసి ఇరువురి పెద్దలకు కూడా అందించి వారు సంతోషంగా దానిని స్వీకరించిన తర్వాత వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆ తర్వాత సూర్య జాను చాముండేశ్వరి గారి దగ్గరికి వెళ్ళి తన కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. తను కూడా ఇద్దరిని ఆశీర్వదించింది. సూర్య జాను నుదుటి మీద ముద్దు పెట్టి, ఇద్దరు కలకాలం సంతోషంగా ఉండండి అంది. సూర్య, నాని హ్యాపీనా అన్నాడు. నా కన్న పిల్లిని చూస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానా అని అంది. అందరూ వాళ్ళని ఆశీర్వదించి వారితో ఫోటోలు దిగుతూ బిజీగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఇంట్లో ఉంటే అవికి ఎందుకో మనసు చాలా బాధగా అనిపించి బయట గార్డెన్లో బెంచ్పై కూర్చుంది. సూర్య కుటుంబం జాను కుటుంబం అంతా కలిసి ఫోటోలు దిగారు. తర్వాత తన చెల్లెళ్ళు తమ్ముళ్ళు కలిసి ఒక ఫోటో, తర్వాత జాను స్నేహితులు సూర్య స్నేహితులు బంధువులు అందరూ ఫోటోలు దిగుతున్నారు. కానీ అవి మాత్రం ఎక్కడా లేదు. సూర్య జాను అందరూ వస్తున్నారు, మరి ఆ అల్లరి పిల్ల ఎక్కడా అని అడిగాడు. తను ఇంట్లో ఎక్కడ లేదు, మేము బయట చూస్తామని సూర్య తమ్ముడు వెళ్ళాడు. బయట గార్డెన్లో ఒంటరిగా కూర్చున్న అవి ముందుకు వెళ్ళి, హలో మిస్, అందరూ లోపల బిజీగా ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని తనని చూసి
మీరు అని అడిగింది. హాయ్, నేను సూర్య తమ్ముణ్ణి, నా పేరు సందీప్ అన్నాడు. అవి కూడా హాయ్, ఐ యామ్ అవంతిక. సందీప్, అందరూ ఇంట్లో ఉంటే మీరు మాత్రమే ఒక్కరెక్కడ ఏం చేస్తున్నారు కూర్చొని? అవి ఏం లేదు, ఫోన్ వస్తే మాట్లాడుతూ అలా బయటకు వచ్చి ఇక్కడే కూర్చున్నా అంతే. అన్నయ్య వదిన మిమ్మల్ని అడుగుతున్నారు, రండి వెళ్దాం అన్నాడు. అవి చిన్న స్మైల్ ఇచ్చి పదండని లోపలికి వెళ్ళింది. జాను, అవి ఎక్కడికి వెళ్ళావే? నీకోసమే వెయిట్ చేస్తున్నామంది. చిన్న పని ఉంటే అలా బయటికి వెళ్ళానక్క. సూర్య తనని గమనించి తను దేనికో బాధపడుతోందని తనని నవ్వించాలని, ఏంటి మరదలు గారు అని తన చెవిలో ఏదో చిన్నగా చెప్పి కాస్త నవ్వవే, లేకపోతే అని తను చూసి కన్ను కొట్టాడు. అవి ఏడుపు మొహం పెట్టి అక్క బావ మళ్ళీ నన్ను అని చెప్పేలోగా తన చేత్తో అవి నోరు మూసేశాడు సూర్య. అలా నోరు మూస్తాడని తన చేతిని చిన్నగా కొరికి జాను పక్కకు వెళ్ళి, అక్క చూడు, నువ్వు పక్కనుండగానే నాకు కన్ను కొట్టాడు బావ అని అడిగింది. జాను సూర్యని చూసి, మీ బావకి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి అని సూర్యని గుర్రుగా చూస్తూ ఉంది. సూర్య జాను చెవిలో, తన ముఖాన్ని చూడు ఎలా ఉందో, ఏదో బాధగా ఉంది, అందుకే అలా అన్నాను అన్నాడు. సందీప్ అవిని చూస్తూ, చాలా అల్లరిపిల్లలా ఉందే, కానీ తనలో ఏదో ఒక మాయుంది. ఇంతలో సూర్య స్నేహితుడు వచ్చాడు. సూర్య తనని కోపంగా చూస్తూ, హలో సార్, ఇప్పుడైనా రావడం అన్నాడు. జాను, ఏంటన్నా ఎంత ఆలస్యంగానే వచ్చేది? ఆఫీస్లో ఒక అర్జెంట్ మీటింగ్ అయి ఉంటే వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చానమ్మా, అందుకే ఇంత ఆలస్యమైంది. సూర్య, బాబు మీరు కోపం తగ్గిస్తే ఒక ఫోటో తీసుకుందాం రండి అని అనేసరికి అందరితో కలిసి ఫోటో దిగి, సారీరా ఇంకా నవ్వరా బాబు, ఏడ్చవులే కానీ పద అందరూ కలిసి భోజనం చేద్దామని అందరూ తిని ఒక చోట కూర్చొని జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. పెద్దవాళ్ళు పెళ్ళెక్కడ చేయాలి, ఎలా చేయాలని డిస్కస్ చేస్తున్నారు. అలా సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయారు. సూర్య హర్షకి అవిని డ్రాప్ చేయమని చెప్పడంతో తనని తీసుకుని వెళ్ళాడు. కారులో వెళ్తున్నంతసేపు అవి మాట్లాడుతూనే ఉంది. ఇంకా హర్ష వల్ల కాక కారు ఒక చోట ఆపి, అమ్మ తల్లో ఆపు, నా వల్ల కావడం లేదు అన్నాడు. అవి చిన్నగా ఏడుస్తూ, ఏంటన్నయ్య మీరు చాలా మంచివారు అనుకున్నా, కానీ ఇలా ఒక చిన్నపిల్లను ఏడిపిస్తారనుకోలేదు అని అంది కలు తుడుచుకున్నట్టుగా యాక్షన్ చేస్తూ. అమ్మ మహానటి, నన్ను వదిలేయి, జానులాగా నువ్వు సైలెంట్ అనుకున్నా కానీ నువ్వు చాలా ఫాస్ట్ అని, కానీ అల్లరిపిల్ల అని అన్నాడు. థ్యాంక్స్ అన్నయ్య, ఇంక పదండి వెళ్దాం, మరి ఆలస్యం అయితే మా నాన్న నా మీద కోపడతారు అని అనింది. హర్ష నవ్వుతూ, నువ్వు ఇలా అల్లరి చేస్తుంటే బాగుంది తెలుసా? అవును, నువ్వేం చదివావు? నాది బీటెక్ పూర్తయింది అన్నయ్య, జాబ్ కోసం ట్రై చేస్తున్నా, కానీ ఎక్కడా కూడా సెలెక్ట్ అవ్వటం లేదు అని అంది. అవి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా. హర్ష, అవునా, మా కంపెనీలో ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు చెప్తాను, ఓకేనా నీకు అని అడిగాడు. దానికి హ్యాపీగా అన్నయ్య ఓకే అని అనింది. సర్లే కానీ ఇంతకీ నీ గురించి చెప్పు, అంటే నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ. నా గురించి చెప్పడానికి ఏం లేదు, నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నా చెల్లి పుట్టిన తర్వాత నాన్న బాధ్యతగా ఉండేవాడు కాదు, ఎప్పుడు తాగుతూ మమ్మల్ని కొట్టేవాడు. నాన్న నన్ను మా చెల్లిని మా మామయ్య చదివించాడు, మమ్మల్ని తనతో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తా అన్నాడు. నాన్న అలా వదిలి వెళ్ళలేక ఇక్కడే ఉండి చదువుకున్నాం, కానీ ఇప్పటికీ మా నాన్న మమ్మల్ని కొడతాడు. నన్ను కొట్టినా నేను భరిస్తాను, కానీ నా చెల్లెలు చాలా చిన్నది, తనని కూడా కొడతాడు. హర్ష, నువ్వు చెప్పేది నిజమా? నాకు తెలిసి తన మనిషే కాదు, అందుకే చిన్నవాళ్ళని కూడా చూడకుండా కొడుతున్నాడు. ఇప్పుడు ఇంటికి ఆలస్యంగా వెళ్తే అమ్మో మళ్ళీ కొడతాడు. హర్ష, లేదులే, ఇంకోసారి తను మీ మీద చేయి చేసుకోడు, నాది హామీ, ఇంక నువ్వు భయపడకు అవి. అందుకే నాకు సూర్య సార్ ఫ్యామిలీ అన్న, జాను అక్క ఫ్యామిలీ అన్న చాలా ఇష్టం, వాళ్ళు నన్ను సొంత మనిషిలా చూస్తారు అని చెప్పింది. హర్ష నవ్వుతూ తల నిమురి తన నెంబర్ తీసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. హర్ష అవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి సూర్యకి కాల్ చేశాడు. సూర్య, ఇంకా అవికి ఏం ప్రాబ్లం ఉండదు సూర్య, ఓకేరా, తను బయటకు ఎంత అల్లరి చేస్తుందో లోపలంత బాధపడుతోంది అన్నాడు హర్ష. అబ్బో వాగుడికాయరా బాబు, కారులో వెళ్తున్నంతసేపు నా మాటలతో ప్రాణం తీసిందనుకో, అల్లరి పిల్ల ఎవరు చేసుకుంటారో కానీ వాడి సంగతి అంతేరా బాబు. సూర్య నవ్వుతూ, కరెక్ట్గా చెప్పావు, సరే తన నెంబర్ నా ఫోన్కి సెండ్ చేయి. సరే అని హర్ష తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. అవును సరియో ఎలా ఉందిరా, కళ్ళు పోయాయా ఎదవా, పొద్దున దానికి సైట్ కొట్టడానికి సరిపోయింది, కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడాలని తెలీదా నీకు? అసలే అది నీ మీద పిచ్చ కోపంగా ఉంది, ముందు దాని కోపం తగ్గించు అని అంటాడు. అయ్యో నాకు కాబోయే బావా, ఇప్పుడా చెప్పేది, నువ్వు అక్కడ అందరూ ఉన్నారని మాట్లాడలేదురా, ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేస్తే మేము మాట్లాడుకుంటాము అని సూర్య కాల్ కట్ చేస్తాడు. వెంటనే సరియకు కాల్ చేసి, సారీ బంగారం, అక్కడ అంతమందిలో ఎలా మాట్లాడాలో తెలియక నీతో మాట్లాడలేదు అని అంటే, సరియు, అబ్బా ఆపరా, ఇప్పుడు నువ్వు కనిపిస్తే నేను చంపాలని ఉంది నాకు. సరియు ప్లీజ్ సారీనే, చూడు అవన్నీ నాకు తెలియదు, రేపు నువ్వు నన్ను బయటకు తీసుకొని వెళ్ళలేదు అనుకో, ఇదే నీకు లాస్ట్ అని చెప్తుంది. కోపంగా ఫోన్ కట్ చేసింది. అమ్మో ఇది నా మీద చాలా కోపంగానే ఉంది, రేపు దీన్ని ఎలాగోలా బయటకు తీసుకువెళ్ళిపోతే నా పని గోవిందా, ఇది కూడా మా బావగడిలాగే తయారైంది అనుకొని ఫోన్ కట్ చేశాడు. సూర్య ఆ రాత్రంతా జానుతో మాట్లాడి ఎప్పటికో పడుకున్నాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. ఉదయ సూర్యకిరణాల తాకిడికి మెలకు వచ్చి ఇంట్లో పనిచేసే తన చెల్లిని కాలేజీకి పంపించి ఇంట్లో
ఖాళీగా ఉండడం ఎందుకని హర్ష అనే చెప్పిన ఇంటర్వ్యూకి సిద్ధమవుతోంది అవి. సూర్య జాను నిశ్చితార్థమైన వెంటనే అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. హర్ష సరియు చెప్పినట్టుగా తనని మరుసటి రోజు బయటకు తీసుకుని వెళ్ళి తనని కూల్ చేశాడు. సూర్య జాను ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతోంది. పెళ్లికి కావాల్సిన షాపింగ్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. హర్ష అవి వల్ల తండ్రిని హర్ట్ చేయించి తనని ఇలా రోజు తాగి తన కూతురు మీద చేసుకోకుండా వార్నింగ్ ఇప్పించారు. అప్పటి నుండి తను ఒక పని వెతుక్కొని తన కూతుర్లను సరిగ్గా చూసుకుంటున్నాడు. అవి తన తండ్రిలో వచ్చిన మార్పుకు హర్ష గారు కారణమని తెలిసి తనకి కాల్ చేసింది. అవి హర్షతో థ్యాంక్ యూ అన్నయ్య, ఆ రోజు మీరు చెప్పినట్టుగా మా నాన్న మమ్మల్ని కొట్టకుండా పని వెతుక్కొని మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అన్నది. దానికి హర్ష కారణం నేను కాదురా సూర్య, తను చెప్పిన వల్లే నేను ఇలా చేశాను. తను నువ్వు బాధలో ఉన్నావని నలుగురిని నవ్వించే తను నవ్వుతూ ఉండాలని కానీ బాధపడకూడదని చెప్పే నీ కోసం చేశాడు అని చెప్తూ ఉంటే అవి కంట్లో కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. ఏంట్రా కన్నీళ్ళు అంటే ఇవి కన్నీళ్ళు కాదన్నయ్య ఆనంద బాష్పాలు. నేను సూర్యసరికి కాల్ చేసి మాట్లాడతాను అని కాల్ కట్ చేసి జానుకి ఫోన్ విషయం అంతా కూడా చెప్పి తనని కలవాలని కాఫీ షాప్కి వెళ్ళింది. జాను సూర్యకి కాల్ చేసి వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే కాఫీ షాప్కి రమ్మంది. వాళ్ళు వెళ్ళేటప్పటికే అవి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంది. వాళ్ళు రాగానే అవి దగ్గరికి వెళ్ళి తనని కౌగిలించుకొని ఏడుస్తూ థ్యాంక్ యూ సార్ అంది. జాను అవి కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు ఏమైంది చెప్పు, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, ఇలాంటి టైంలో ఎవరైనా హ్యాపీగా ఉండాలి కానీ ఏడవకూడదు. అవి కన్నీళ్లు తుడుచుకొని సార్ మీ వల్లే నా జీవితం ఇప్పుడు చాలా బాగుంది. మా నాన్న ఎప్పుడు మాతో ప్రేమగా మాట్లాడిందే లేదు. మీరు ఏం చేశారో తెలియదు కానీ తను చాలా మారిపోయాడు. అది మీ వల్లే సార్, మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. సూర్య అవిని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళు తనకి ఎదురుగా కూర్చొని జాను చూసావా తనని ఎలా పిలుస్తుందో సార్ అంట. అవును జాను, ఏంటి సూర్య అవి బావగారని పిలిచేదానివి కదా, ఇప్పుడేంటి కొత్తగా సార్ అని అంటున్నావు? అవి కొత్తగా కాదక్క, అప్పుడేదో సూర్య సార్ని ఆట పట్టిద్దామని అలా పిలిచేదాన్ని అంతే. అవి నాకు చెల్లెళ్ళు ఎవరూ లేరు, నువ్వు అక్కని పిలిస్తే నిజమే అనుకున్నా కానీ అదంతా డ్రామానా అని అడిగింది జాను. కథ ఇంకా ఉంది. మరి వీళ్ళు ముగ్గురి మధ్య ఇంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు అసలు సూర్య అవిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? సూర్య జానుకి మధ్య ఏం జరిగింది? మరి అవి పట్ల సూర్య ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.